హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఖుషి మూవీ రిలీజ్ అయింది. అసలు ఖుషి మూవీ కోసం చాలా మంది లవర్స్ కానీ ప్రతి ఒక్కరు ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే ఖుషి మూవీని చూడగానే దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ ఆ విజయ్ దేవరకొండ మరియు సమంత మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ బాగా వర్కౌట్ అనిపించింది. ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఒక అర్థం కాని సిచ్యువేషన్లో ఒక లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు ట్రైలర్లో అయితే చూపించారు. కానీ ఖుషి మూవీ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్లో చూసినంతగా అయితే ఏమనిపించలేదు. సాంగ్స్ మాత్రం హైలైట్ అయినాయి, కానీ సాంగ్స్ మాత్రం అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. బట్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన హీరో మాత్రం కాశ్మీర్ వెళ్తాడు. కాశ్మీర్లో సమంత గారిని లవ్ చేస్తారు. సమంతను లవ్ చేసి 3 డేస్లోనే ఇంకా లవ్లో పడేయడం కానీ, పెళ్లి చేసుకోవడం, 1 వీక్లో పెళ్లి చేసుకోవడం, ఇట్లా ఫ్యామిలీస్ అందరినీ ఒప్పించుకోవడము అలాంటివన్నీ చాలా చేశారు. ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పారు, బట్ ఏంది మీరు పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో కష్టాలు బాగానే వస్తాయి అని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం ఏమి వినకుండా మేమంటే ఏందో మేము చూపిస్తాము, మాకంటూ ఒక సపరేట్ కేటగిరీ, మీరు అనుకున్నాయన్ని అపోహాలు అని చెప్పేసి నిరూపించాలని అనుకుంటారు. అప్పుడేనండి ఇక్కడి నుంచే కథ స్టార్ట్ అయింది. ఇంకా పెళ్ళైన తర్వాత ఏదన్నా కానీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎంతలా అంటే ఒక్కోసారి మామూలు సర్దుకుపోయే గొడవలు ఉంటాయి, కొన్ని సర్దుకుపోలేని గొడవలు కూడా ఉంటాయి. అలాంటి గొడవలే దీంట్లో స్టార్ట్ అయ్యాయి అనమాట. కొద్ది రోజులకి వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఎట్టయిందంటే సేమ్ నాగ చైతన్య సమంతది పాస్ట్ స్టోరీ ఎలా ఉందో లవ్ స్టోరీ సేమ్ అలాగనే ఉంది. ఇంకా మూవీ సాంగ్స్కి వచ్చే మాత్రం సాంగ్స్కి మాత్రం ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ మాత్రం హిట్ అయింది, స్టోరీ మాత్రం ఫట్ అయింది. ఇంకొకటి ఏంటంటే విజయ్ దేవరకొండ లుక్ మాత్రం బాగుంది. అదిగాక విజయ్ దేవరకొండ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, కొన్ని ఫైట్ సీన్స్ కానీ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రీన్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్ వేసి మరీ చెప్పారు. అది మాత్రం ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి అసలు దాంట్లో ఫైట్లో అవసరం ఫీల్ అయితే చేశారనమాట. అసలు ఆ లవ్ స్టోరీ మధ్య ఫైట్లు ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు బుర్రా పాడు చేసుకుంటున్నారు అనమాట. ఆడియన్స్ ఏం చెప్తున్నారంటే ఈ మూవీ తీయడం కంటే సైలెంట్ కూర్చోవడం బెటర్ ఏమో అనుకుంటున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండకి ఈ పాటికి ఎన్నో ఫ్లాప్లు పడ్డాయి. ఒకసారి లైగర్తో కూడా కొన్ని ఫ్లాపులు పడ్డాయి. కానీ ఇది కూడా ఫ్లాప్ పడేసరికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు. సమంత గారి విషయానికి వస్తే మాత్రం సమంత గారు మాత్రం ఇంతకుముందు మంచి అంటే ఎప్పుడు 2010 to 2015 మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు శ్రీలీల గారు ఎలా ట్రెండింగ్లో ఉన్నారో అప్పుడు సమంత గారు కూడా అంత ట్రెండింగ్లో ఉన్నారు. ఏ హీరోకైనా జతగట్టి మంచి హీరోయిన్గా అనిపించుకొని మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు వచ్చిన మాత్రం అసలు సినిమాగా చేయడం కంటే మెదలకుండా ఉండడం బెటర్ ఏమో. ఇంతకుముందు అనవసరంగా చేసింది, చాలా తప్పులు చేసింది, సినిమాలు తీయడం ఎందుకని చెప్పేసి ఆడియన్స్ కూడా అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కనుక సినిమా చూస్తే ఎంత రేటింగ్ ఇస్తున్నారు? నేనైతే 3.5 ఇస్తున్నాను ఈ మూవీకి. మీరెంత ఇస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.